రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన కూడా చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై రేపు కేబినెట్ భేటీలో చర్చిస్తామని వివరించారు. కేబినెట్ సమావేశం ముగిశాక ఎన్నికల తేదీలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామని మంత్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉందని, పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. రైట్, అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు సచివాలయంలో 3 గంటలకు జరగనుంది. ఇప్పటికే మంత్రులందరికీ కూడా సమాచారం అందించారు. గత కొద్ది రోజుల కిందట జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ఇకపై ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించే దిశగా నెలలో 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహిస్తాను అని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా రేపు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో ఏదైతే ఇటు వర్షాకాలం ప్రారంభమైంది, రైతులకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలపై రేపు చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి వీటన్నిటిపైన కూడా రేపు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. ఇక రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యాక వీటికి సంబంధించి ఎన్నికల కమిషన్ కి కూడా నివేదిక ఇస్తుంది. అనంతరం ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిసి చాలా రోజులు గడుస్తుంది. మరోవైపు కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు కూడా పెండింగ్ లో పడిపోయి, ఈ నేపథ్యంలో పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహిస్తే స్థానిక సంస్థలు కూడా ఇటు కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు కూడా ఎప్పటికప్పుడు వస్తే ఇటు ఆర్థికంగా కూడా తోడ్పాటు అందుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ అంశం పైన కూడా రేపు కేబినెట్ లో చర్చించి రిజర్వేషన్లు ఖరారుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నది కేబినెట్. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.